హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్. ఈరోజు మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చామండి. ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం ఒకసారి. ఎంట్రన్స్ ఇక్కడ చెక్కింగ్ కూడా ఉందండి బాగా. చూడండి అసలు ఎంత బాగుందో కదా డిజైన్. చాలా చాలా బాగుంది. ఎంతమంది రష్ ఉన్నారో చూడండి. ఇంతకుముందే పక్కన ఎన్టీఆర్ సమాధి ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇదంతా వచ్చేసి అక్కడ దూరంగా మనకు అసెంబ్లీ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ అసెంబ్లీ వెనకల ఉంటుంది. ఫస్ట్ అసెంబ్లీ వెనకల ఎన్టీఆర్ సమాధి, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ ఉంది. ఇప్పుడు గార్డెన్కి వచ్చాము. గార్డెన్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నంది పెట్టారు. మా చిన్న పాప శ్రేయ హాయ్ చెప్పు. అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. అది కాబట్టి అంత మటుకు పలికింది. మా పెద్ద పాప అయితే అస్సలు పట్టదు. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ లాగా చాలా బాగా పెట్టారు. నా వాయిస్ ఎంత మటుకు క్లియర్గా వస్తుందో తెలియలేదు. నాకైతే అసలు మైక్ లేదు కాబట్టి మొబైల్ చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా గలగలా అని ఉంది. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా. చూడండి అక్కడ సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు కదా. ఇక్కడ లోపల ఎంట్రీకి మనకు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడే స్కానర్ ఇచ్చారు. స్కానర్తో మనం టికెట్ తీసుకోవాలి. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి. చూడండి ఫస్ట్ స్టెప్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ని. మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో. సెకండ్ స్టెప్ వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి. థర్డ్ స్టెప్ వచ్చి సెలెక్ట్ ఎన్టీఆర్ గార్డెన్ అండ్ బుక్ టికెట్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి పే ద అమౌంట్ యూజింగ్ యూపీఐ యాప్స్ అండ్ వెయిట్ అంటిల్ యాప్ జనరేట్స్ ద క్యూఆర్ కోడ్. ఎంటర్ ఇన్ టు ద ఎన్టీఆర్ గార్డెన్ యూజింగ్ జనరేటెడ్ క్యూఆర్ కోడ్ ఉంది. కింద నోట్ కూడా ఉంది. ఎనీ ఫెయిల్యూర్ కేసెస్ అమౌంట్ విల్ బి రీఫండ్ వితిన్ 3 working days టు ద డెకేటెడ్ బ్యాంక్ ఆటోమేటిక్లీ. డెకేటెడ్ అని చదువుతున్నా చూడండి. నేను ఒక పక్క వీడియో తీస్తున్నా, ఒక పక్క చదువుతున్నా ఫోన్లో. డెడికేటెడ్ బ్యాంక్ ఆటోమేటిక్లీ ఇఫ్ అమౌంట్ నాట్ రీఫండ్ ఆఫ్టర్ 3 days ప్లీజ్ రైజ్ ఏ కంప్లైంట్ అంట. ఇంత దూరం వచ్చి అంతా కట్టిన తర్వాత ఇంకా టికెట్ రాకపోతే అది టికెట్ వర్క్ అవ్వకపోతే వేస్ట్ కదా. మా ఆయన టికెట్ కోసం యాప్ డౌన్లోడ్ చేసి ట్రై చేస్తున్నాడు. ఇది నా ఛానల్ హాయ్ చెప్పినానా. మా పెద్ద పాపని అడుగుతుంటే నో వే అని అలా వెళ్ళిపోతుంది. ఇది మనకు టికెట్ ఓకే అయ్యేసి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తానండి. ఇంతవరకు బాయ్ చెప్పు, మాట్లాడు. ఎక్కడికి వచ్చాం మనం? ఎన్టీఆర్ గార్డెన్. ఇంతకుముందు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం? ఎన్టీఆర్ సమాధి. ఇప్పుడు గార్డెన్. జాగ్రత్త. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పు. లోపలికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. బాయ్ బాయ్. మాకు టికెట్స్ ఓకే అయ్యాయి. మేము వెళ్తున్నాము. ఆన్లైన్లో మనకు బుక్ కాకపోతే కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ అమౌంట్ ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఆన్లైన్లో వాళ్ళైతే ఇటు సైడ్ వెళ్ళాలంట. చూద్దాం ఎట్టించాదో. అక్కడ మా చిన్నపాప కనిపిస్తుందా, అక్కడి నుంచి వెళ్ళాలి ఆన్లైన్ వాళ్ళు. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇది అసలు సీసలైన ఎన్టీఆర్ గార్డెన్. ఇక్కడ ఎలా మా పిల్లలు ఫోటోలు తీసుకునేదానికి ఫైటింగ్ చేస్తున్నారు. ఇంత అసెంబ్లీ బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడికి కానీ ఎన్టీఆర్ సమాధి దగ్గరకు కానీ. ఓకే ఎంతైనా అమ్మాయిలు ఫాదర్కే కదా ఇద్దరు. మా చిన్న పాప అక్కడ ఏదో ఎత్తుతా ఉంది. ఏం కనిపించింది ఆమెకి?
ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి బాబోయ్. ఉంది అక్కడ 3D సినిమాస్ ఉన్నాయంట. మా పిల్లలు ఇటంతా చూసి వెళ్దామంటే అసలు ఆగట్లేదు. ఫస్ట్ అక్కడికి వెళ్దామనేసి టార్చర్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కడికంటే అక్కడ అటు సైడే వెళ్ళాలి కదా, అటు సైడ్ చూసి వెళ్దాంలే అంటే వినట్లేదండి. ఇదిగోండి ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. అంటే అంతా పార్క్ అంతా తిరిగి ఓపిక లేని వాళ్ళు ట్రైన్ ఎక్కితే మొత్తం ఒక రౌండ్ వేస్తుంది. ఒకటి కాదు, ఈడొకటి ఉంది, ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది. ట్రైన్ టికెట్ అంతా కనుక్కునే దానికి వెళ్తున్నారు. అరే ఇక్కడ ఇవి జైంట్ వీల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా? అది దాని పేరు ఏమంటారబ్బా, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తా. బస్సా ఏదో అంటారు కదా, అది ఉంది కదా, ఏమంట? సర్లే సరే అక్కడికి వెళ్దాంపా. ఇక్కడ ఆడ ఎన్టీఆర్ గార్డెన్ అనేది వే టు కిడ్స్ రైడ్ అంట. ఇక్కడ చూడండి, వే టు కిడ్స్ రైడ్ అంట. ఎక్కడైనా ఎన్టీఆర్ గార్డెన్ అని రాసింటే ఒక తమిళ కోసం ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే ఎక్కడ రాయలేదు. ఆమె చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇటు కూడా వెళ్ళొచ్చు నానా. శ్రేయ, మా చిన్న పాప ఈరోజు తప్పుకోవడం ఖాయమండి. అస్సలు ఒక దగ్గర ఉండట్లేదు ఎంత చెప్పినా కూడా. మేము ఈ సమ్మర్ హాలిడేస్ అంతటికీ కలిపి వచ్చిన ఏకైక ప్లేస్ ఇదే అండి. ఇక్కడ చూడండి వాటర్ది చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. వాటర్ ఫౌంటైన్ ఇది ఎంతో బాగా క్రియేట్ చేశారు కదా, చాలా చాలా బాగుంది. మధ్యలో ఒక ట్రీ లాగా పెట్టేసి దానికి గోల్డెన్ లీవ్స్ పెట్టి వాటర్ ఫౌంటైన్ పెట్టారు, చాలా బాగుంది. చూడండి చుట్టూరు జనాలు ఫోటోలు దిగడమే. ఆ చిన్న పాప చూడండి అక్కడ ఎలా ఎగురుతుందో. దాని ఆనందానికి అవధులే లేవు నిజంగా. అక్కడ రైడ్స్ ఉన్నాయి, అది చూసి లాక్కెళ్ళిపోతూ ఉంది. అసలు ఒక దగ్గర ఉండట్లేదు. ఇంకా పిల్లలు అంతే కదా, ఇంకా అక్కడంతా చూడండి పిల్లలు, మీకు జూమ్ చేస్తా, అక్కడంతా ఆడుకుంటున్నారు అంతా. ఇక్కడ అన్ని జైంట్ వీల్స్ ఉన్నాయి. వాటర్ రైడ్స్ ఉన్నాయో లేదో తెలియదు. వాటర్ రైడ్స్ లాగా కూడా భలే ఉన్నాయి చూడండి. వాటర్లో కనిపిస్తుందా అక్కడ, వాటర్లో బెలూన్ పెట్టి బెలూన్లో పిల్లల్ని పెట్టేసి ఆనందం మామూలుగా లేదు. ఇక్కడ కనపడవు, బ్యాక్ కెమెరానే పెట్టిన్నారు. ఇక్కడ ఇది వాటర్ పెట్టి దీంట్లో పిల్లలు వెళ్ళేది బోట్స్తో. వద్దు పన్న ఇది చిన్నపిల్లలు కావాలంటే ఇది అడుగు డాడీని. అబ్బా ఇది ఎక్కి శ్రేయాని ఎక్కుతారా? శ్రేష్ట మీరు ఇది నేనా? మీరిద్దరైనా ఎక్కచ్చు. నాతో ఏం మరి, మీరు వెళ్ళండి, నేను వీడియో చూస్తాను. నా వీడియో కోసం నా పిల్లలతో అసలు ఇది వాళ్ళిద్దరిని ఎక్కిచ్చేసి చాలు. ముగ్గురం పట్టం, ఇద్దరే ఒక దాంట్లో వెళ్ళలేనులే.
నేను రాలేను, మీరిద్దరు ఎక్కండి, నువ్వు చెల్లి. చెప్పు. దయ్యం లాగా ఇది ఎక్కుతున్నారండి మా పిల్లలు. ఏంది డ్రీమ్ గర్ల్ అంటే, ఇది డ్రీమ్ గర్ల్, ఇది ఎక్కుతున్నారు. వాళ్ళు చదివించి వెళ్ళాలంటే అసలు మా పెద్ద పాప ఏమో నన్ను రమ్మంటుంది. పిల్లలు వెళ్తే బాగుంటుంది కదా. మీరు చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నారు, అలా తిప్పుతూ ఉంటుంది. భలే ఉంటుంది. నేను బెంగళూరులో ఫన్ వరల్డ్ ఎక్కాను, అది ఇంకా పెద్దదండి, ఇంకా హైట్కి వెళ్తుంది. కింద వాటర్ ఒక పక్క వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం పేరుండే వాళ్ళు ఎక్కాల. నేనైతే 3-4 టైమ్స్ ఎక్కాను, చాలా చాలా బాగుంటుంది. భయపడే వాళ్ళైతే పాపం ఏడుస్తారు. ఇక్కడ మా పిల్లలది స్టార్ట్ అయింది రైడ్. హాయ్, వాళ్ళు మాటల్లో బిజీ పడిపోయారు. హాయ్, వాళ్ళందరికీ చూస్తున్నారు. చిన్న పాపకు సినిమా స్టార్ట్ అయ్యింది. నీలకపోయింది మధ్యలో. చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో. తాగంటే కొంచెం ధైర్యం ఉండాలి. గిర 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 తిప్పేస్తా ఉంది. మా పిల్లలు చూడండి, అది స్పీడ్ పెరిగింది. ఎక్కుతామని ఎక్కారు. లాస్ట్కి అయిపోయారు పాపం. ఓకే, భయం వేసిందండి. మా చిన్న ఎక్స్ప్రెషన్. హాయ్, ఒక్క దెబ్బకి ఇద్దరు ఫేసులు మాడిపోయినాయి. ఎంత ఎక్సైటెడ్గా ఎంత ఎగురుతా ఎక్కిందో చూశారు కదా. అంత వాడిపోయి దిగుతుంది ఇప్పుడు. హౌ యూ ఫీల్? Tell me. I will not ever do that ride again. Huh? You did not do that again? Why? Scariest. నాకు ఇప్పటికే డిజీ అనిపిస్తుంది. అవునా? ఏమకి డిజీ అనిపిస్తా ఉందంట. ఎగురుకుంటా లాక్కొని వచ్చింది కదా బాగా. ఓయమ్మ, ఫస్ట్లో బాగుంది. శ్రేయాను ఇది ఎక్కియాల. గిర 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 తిరుగుతా పైనకి, అది కూడా తిరుగుతుంది మళ్ళీ పైనకి. మేము బెంగళూరులో నేను పిన్ని ఎక్కాను. అలాంటి రైడ్ నేను వండర్లాలో చేశాను. ఒకసారి రైడ్కి మా పిల్లలకి అయిపోయింది. పార్క్లోకి వెళ్ళిపోతున్నాం. 5:30 అవుతుంది, అయినా కానీ చాలా వేడిగా ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లల్ని కారులో తీసుకెళ్తారు కదా మాల్స్లో, అవి ఉన్నాయి. వీడియో గేమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడుతున్నారు. లోపల 3D సినిమా అంట.
కాసేపు కూర్చుంటాం. ఏడు చూడండి, ఇవన్నీ రోజ్ ఫ్లవర్సే. మధ్య మధ్యలో అక్కడక్కడ రెడ్గా కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ ఏం లేవు, ఇవన్నీ రోజ్ ట్రీస్, రోజ్ ఫ్లవర్స్ అంట, రోజా చెట్లు. అక్కడక్కడ ఉన్నాయి, అన్నీ రెడ్వే ఉన్నట్లున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా రెడ్వే కనిపిస్తున్నాయి, కానీ చాలా తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. పువ్వులు తెంపితే 250 రూపీస్ ఫైన్ అంట అక్కడ రాసున్నారు. జూమ్ చేసి చూపిస్తారు చూడండి, అక్కడ రాసున్నారు కదా. పువ్వులు తెంపితే 250 రూపీస్ ఫైన్ ఒక పువ్వు కాస్ట్. అది మ్యాటర్. కాసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ కూర్చున్నాం. అలా అటు సైడ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్కి వెళ్ళి అక్కడ చూద్దాం. చూడండి ఇక్కడంతా ఇంకా షాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా జైంట్ వీల్స్. ఈ చంపలకి ఫేస్ అంతా అసలు ఫుల్ జిడ్డు జిడ్డు అయిపోయింది. ఈ పక్కంతా పార్క్ చూసాము, ఈ జైంట్ వీల్స్ అవి చూసాం కదా. ఇంకా నెక్స్ట్ అటు సైడ్ పార్క్, అటు సైడ్ వాటర్ రైడ్స్ అవి ఉన్నట్లున్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా, ఈ వీడియోని ఇంతటితో ఏం చేసేస్తామండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దివ్యారవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.